వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ పాస్ అయ్యి నెక్స్ట్ ఏమి చేయాలి అని ఆలోచించే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు 3 ముఖ్యమైన డిప్లొమా కోర్సుల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సుల్లో డిప్లొమా కోర్సెస్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ కోర్సులకు ప్రవేశం కల్పిస్తారు. 2 సంవత్సరాలు డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలో చేరేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ముందుగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే 22/6/2026 వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. 70% సీట్లని రూరల్లో చదివిన అగ్రికల్చర్ కుటుంబాల విద్యార్థులకు కేటాయిస్తారు. 20% మున్సిపల్ ఏరియాలో నాన్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి కేటాయిస్తారు. ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్లో ప్రధానంగా అగ్రికల్చర్ అనుబంధంగా ఉన్న కోర్సులు చూసినట్టయితే అన్ని 2 years ఉంటాయి. ఒక డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మాత్రమే 3 years ఉంటుంది. ఈ సీట్లు ఎన్ని ఉంటాయో చూద్దాం. గవర్నమెంట్ సీట్స్, అలాగే అఫిలియేట్ సీట్స్ అని ఉంటే చూద్దాం. ముందుగా ఈ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఈ డిప్లొమా కోర్సెస్ సంబంధించిన స్టడీ ఉంటుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years కోర్సు గవర్నమెంట్లో 578, ప్రైవేట్ సెక్టర్లో అంటే అఫిలియేటెడ్లో 1240 సీట్లు ఉంటాయి. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీలో ఇది కూడా 2 years కోర్సే, 25 సీట్లు గవర్నమెంట్లో ఉన్నాయి, అఫిలియేటెడ్లో 40 ఉంటాయి. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది కూడా 2 years కోర్సు, 25 సీట్లు గవర్నమెంట్లో ఉంటాయి, అఫిలియేటెడ్ సీట్స్ ఏమీ లేవు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years కోర్సు, 60 సీట్లు గవర్నమెంట్ లెవెల్లో ఉంటాయి, అంటే గవర్నమెంట్ సెక్టర్ అనుబంధ కళాశాలలో 90 సీట్లు అఫిలియేటెడ్ స్కూల్స్లో ఉంటాయి. మొత్తం ఈ 4 కోర్సెస్ కలిపి 688 సీట్లు ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్లో టోటల్ సీట్స్. అఫిలియేటెడ్ సీట్స్ 1370 ఉంటాయి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 22 years, అంటే అన్ని కోర్సెస్ కూడా అంతే. అగ్రికల్చర్ కానీ మన వెటర్నరీ, హార్టికల్చర్ బోర్డుకి కూడా 22 years అప్పర్ ఏజ్ లిమిట్గా నిర్ణయించారు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో 50% సీట్స్, బీసీఏలో 7%, బీసీబీలో 10%, బీసీసీలో 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీ 1%, ఎస్సీ2 6.5%, ఎస్సీ3 7.5%, ఎస్టీ 6% సీట్స్ రిజర్వేషన్ అమలు చేస్తారు. వీటికి సంబంధించిన ఫీజు కూడా ఒకసారి అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్ సంబంధించిన డిప్లొమా కోర్సుల ఫీజు చూసినట్టయితే సెమిస్టర్ వైజ్గా ఈ ఫీజెస్ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి సీట్స్ 23,030 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక సెమిస్టర్కి, సెకండ్ సెమిస్టర్లో 7,010 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రిఫండబుల్ డిపాజిట్ కూడా 11,800 రూపాయలు ఉంటుంది ఈ ఫస్ట్ సెమిస్టర్లో. ఎఫిలియేటెడ్ కాలేజెస్ అయితే 28,502 రూపాయలు ఫస్ట్ సెమిస్టరు, 24,662 రూపాయలు సెకండ్ సెమిస్టర్లో చెల్లించాలి. ఈ అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ చూస్తే 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే 4th క్లాస్ నుంచి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్, 10th క్లాస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, అలాగే మైగ్రేషన్ సర్టిఫికెట్, నాన్ మున్సిపల్ ఏరియా చదివినట్టయితే ఫామ్ 1 డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, రిజర్వ్ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 6 months వ్యాలిడిటీ దాటకుండా ఉండి చూసుకోవాలి. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే వాటికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మ్డ్ పర్సనల్ చిన్నలను అయితే వాళ్ళ డిశ్చార్జ్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాటికి సంబంధించిన స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించిన కూడా ఆ ఫామ్స్ సెపరేట్గా ప్రొఫార్మర్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తామో వాటన్నిటికి సంబంధించి ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి. వాటిని వెరిఫికేషన్ అప్పుడు మళ్ళీ తప్పనిసరిగా చూస్తారు. ఈ డిప్లొమా కోర్స్ చేస్తే ప్రయోజనాలు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులకు బీఎస్సీ అగ్రికల్చర్లో 20% సీట్లు రిజర్వ్ చేస్తారు. దీనికి అగ్రిసెట్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు గురించి తెలుసుకుందాం ఇప్పుడు. దాంట్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ కోర్సుని కండక్ట్ చేస్తుంది. 15/6/2026 వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి అవకాశం ఉంది. ఈ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కూడా 2 years 4 సెమిస్టర్స్గా ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ సీట్స్ 220, అఫిలియేటెడ్ సీట్స్ 132 ఉంటాయి. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. అలాగే దీంట్లో ఇంకొకటి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్లో 2 years కోర్సు, ఇది కూడా 4 semesters. ఇక్కడ గవర్నమెంట్ సీట్సే 55 ఉంటాయి.
ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. సీట్ల కేటాయింపు ఎంపిక విధానం అంతా కూడా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఎలాగైతే ఉన్నదో అదేవిధంగా ఈ హార్టికల్చర్ కోర్సు సంబంధించినటువంటి సీట్స్ కేటాయింపు కూడా ఉంటుంది. ఇక ఫీజు విషయం చూసినట్టయితే హార్టికల్చర్కి సంబంధించి 2026లో ఫస్ట్ సెమిస్టర్లో 12,248 రూపాయలు గవర్నమెంట్ సీట్స్కి సంబంధించి ఫీజు ఉంటుంది. అలాగే రిఫండబుల్ డిపాజిట్ 16,430 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో 8,215 రూపాయలు చెల్లించాలి. అఫిలియేటెడ్ కాలేజీలో అయితే ఫస్ట్ సెమిస్టర్లో 47,978 రూపాయలు, సెకండ్ సెమిస్టర్లో 29,255 రూపాయలు చెల్లించాలి. ఈ హార్టికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వారు హార్టిసెట్ ఎంట్రన్స్ రాసి బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో 15% రిజర్వేషన్ సీట్లని పొందే అవకాశం ఉంది. ఇక వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఈ కోర్సులకు అడ్మిషన్స్ నిర్వహిస్తుంది. మొత్తం 990 సీట్స్ ఉన్నాయి. దీంట్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్స్లో 330 ఉన్నాయి. అలాగే ఎఫిలియేటెడ్ కాలేజ్లో 660 సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా ఒకసారి వీళ్ళు లిస్ట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది, చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో. పలమనేరు చిత్తూరు జిల్లా, సోడుం చిత్తూరు జిల్లా, రాపూర్ నెల్లూరు జిల్లా, బనవసి కర్నూలు జిల్లా, కొమ్మెమర్రి నంద్యాల జిల్లా, అలాగే మడకసిర సత్యసాయి జిల్లా, వెంకటరామన్నగూడెం పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే రామచంద్రాపురం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది, గరివిడి విజయనగరం జిల్లాలో ఉంది, వెన్నెల వలస శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇక అఫిలియేటెడ్ కాలేజ్ చూసినట్టయితే అనంతపురంలో ఒకటి, ఆళ్లగడ్డలో ఒకటి, అలాగే అన్నమయ్య జిల్లాలో అబ్బవరం ఉంటుంది, ఇది రాయచోటిలో ఉంటుంది. అలాగే తక్కోలు వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో మళ్ళీ పాలవొల్లు ఇది ప్రొద్దుటూరులో ఉంది. తర్వాత జమ్మలమడుగు వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. ఇంకా కనుమళ్ళ సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లాలో ఉంది. నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఉంది. నాగాయలంకలో ఒకటి, తర్వాత కాకినాడలో ఒకటి ఉంది, పటవాల కాకినాడలో ఉంది. అలాగే పిరిడి బొబ్బిలి మండలం విజయనగరం జిల్లాలో ఉంది. హెచ్చెర్ల శ్రీకాకుళం జిల్లాలో ఉంది. వీటికి సంబంధించి సెమిస్టర్ ఫీజెస్ కూడా చూసినట్టయితే వీటికి సంబంధించిన 2026 బ్యాచ్లో డే స్కాలర్ అయితే 7,380 రూపాయలు ఒక సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్లో కట్టాలి. అలాగే సెకండ్ సెమిస్టర్లో డే స్కాలర్స్కి 3,150 రూపాయలు, సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి 4,930 రూపాయలు, సెకండ్ సెమిస్టర్ సెకండ్ ఇయర్కి 4,060 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అలాగే హాస్టలర్ అయితే ఇవి వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన అనుబంధ కళాశ గవర్నమెంట్ సీట్స్ 23,720 రూపాయలు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్లో 4,300, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 6,080 రూపాయలు, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 5,210 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అఫిలియేటెడ్ కాలేజ్కి వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్లో 21,500, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో 17,750, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 21,500, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 17,750 రూపాయలు ఈ ఫీజెస్ ఉంటాయి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత 10th క్లాస్లో మార్క్స్ బేస్ చేసుకుని అభ్యర్థుల్ని వెబ్ కౌన్సిలింగ్కి పిలుస్తారు. అంటే వెబ్ కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్లో మనం కాలేజెస్ అన్ని కూడా మనం కావాల్సిన కాలేజెస్ని మార్క్ చేసుకోవచ్చు. వీటిలో నుంచి మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత కన్సర్న్ ఫీ పే చేసి అప్లికేషన్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టారో వాళ్ళు ఆ వెబ్ కౌన్సిలింగ్లో మీ ఎంపికైన కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఈ సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈ కోర్సెస్ అన్నిటి కూడా వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.